Hi friends, welcome to Telugu Tech Steps. ఓకే అండి, ఈ రోజు నుంచి మనం జావాలో మోస్ట్ వాల్యుబుల్ టాపిక్ ఫర్ డే టు డే వర్క్స్ ఇన్ అవర్ కంపెనీ. మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతే మనం ఎవ్రీడే వర్క్ చేసుకోవడానికి కావాల్సిన డే టు డే కోడింగ్, అలాగే ఏదైనా కంపెనీలో మనం జాయిన్ అవ్వాలంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఇంటర్వ్యూ రూమ్కి మనం ఎలిజిబుల్ కావడానికి, ఇంటర్వ్యూ రూమ్లో మనం కాన్ఫిడెంట్గా కూర్చోవడానికి కావాల్సిన కాన్సెప్ట్ ఊప్స్ అనే టాపిక్ని మనం ఈ రోజు నుంచి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇట్స్ అ మోస్ట్ వాల్యుబుల్ టాపిక్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూ రూమ్ అండ్ డే టు డే కోడింగ్. అండ్ ఇన్ దిస్ కాన్సెప్ట్, జావా ఊప్స్ అనే కాన్సెప్ట్లో మనం టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇంట్రడక్షన్ టు ఊప్స్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే పార్ట్లో, జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఫస్ట్ I would like to go and give some introduction about procedure-oriented programming language and object. Then after we will enter into object-oriented programming. ఈ ఒక డిఫరెంట్ అప్రోచెస్ మనం చూడబోతున్నాం. అసలు ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఎలా ఉంటుంది. దాని తర్వాత మనం వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, మనం ఈవెన్ దో వీ హ్యావ్ ఎ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్, వై షుడ్ వీ వెంట్ ఇన్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అన్నది చూడొచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ హౌ జావా సాఫ్ట్ పీపుల్ ఆర్ ఓవర్కమ్ దిస్ పిఓపి అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్లో ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేశారు. అండ్ ఫిఫ్త్ పాయింట్, ద మెయిన్ పాయింట్, ద ఫీచర్స్ ఆఫ్ జావా అనేటప్పటికీ అందరూ బేసిక్గా మనకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఇంటర్ఫేస్. ఇవి చెప్పుకుంటే మనకి ఫీచర్స్ ఆఫ్ జావా అండ్ ఊప్స్ కాన్సెప్ట్ అయిపోతుంది. అది అవుట్ సైడ్ మనం తెలుగు టెక్స్ట్ స్టెప్స్లో జనరల్గా వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్లో కానీ దొరికేది అదే. బట్ మన తెలుగు టెక్స్ట్ స్టెప్స్లో వీఆర్ గోయింగ్ టు సీ సంథింగ్ మోర్ దాన్ దట్. మనం అది కాకుండా మనం ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ దోస్ ఫీచర్స్ ఆఫ్ ఊప్స్. అండ్ సిక్స్త్ పాయింట్ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ ద క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. అండ్ థర్డ్ పాయింట్, మ్యాక్సిమం 3 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ విత్ మెమరీ డిస్కషన్ ఇన్ అబౌట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. క్లాస్ గురించి అలాగే ఆబ్జెక్ట్ గురించి 3 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో పాటు మెమరీ డిస్కషన్ కూడా చేద్దాం. అండ్ ఎయిత్ పాయింట్, క్రియేషన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా. జావాలో ఎలా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. ఇంట్రడక్షన్ టు ఊప్స్ 8 points is clear. And now I am going to explain what we are going to discuss in features of oops. దాది కూడా ఒక టేబుల్ ఇచ్చేస్తాను. ఆ టేబుల్ ఇచ్చేసిన తర్వాత మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే కదండి. దిస్ ఈజ్ ఆల్ ద థింగ్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఇంటర్వ్యూ రూమ్ అండ్ అవర్ డే టు డే కోడింగ్ పార్ట్ ఇన్ అవర్ కంపెనీ. ఓకే, మనం వర్క్ చేయాలి, కంఫర్ట్గా వర్క్ చేసుకోవాలన్నా లేకపోతే ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయాలన్నా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఊప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీచర్స్ ఆఫ్ ఊప్స్కి వచ్చేటప్పటికి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునే టాపిక్స్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, దాని తర్వాత డేటా హైడింగ్, దాని తర్వాత అబ్స్ట్రాక్షన్, దాని తర్వాత ఇంటర్ఫేస్, దాని తర్వాత ఎన్క్యాప్సులేషన్, అండ్ దాని తర్వాత టైట్లీ ఎన్క్యాప్సులేటెడ్ క్లాసెస్. ఇవన్నీ ఒక పార్ట్లోకి వస్తాయి. వీ కెన్ సే దే ఆల్ కమ్ టుగెదర్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. ఓకే కదండి. దీస్ 6 points కమ్స్ టుగెదర్ ఇంటూ 1 session. ఇవన్నీ కలిపి ఒక సెషన్లోకి వస్తాయి. వీ కెన్ సే దీస్ ఆర్ ద ఫస్ట్ బ్లాక్. దీన్ని మనం ఫస్ట్ బ్లాక్ అంటాం. దీస్ ఆల్ అండర్ ఎన్క్యాప్సులేషన్, కమ్ అండర్ ఎన్క్యాప్సులేషన్ అని మనం అనుకోవచ్చు. ఓకేనా.
we are going to learn this 6 point under one umbrella, that is one block encapsulation అని మనం అనుకోవచ్చు. అండ్ 7th overriding. And here I am going to discuss next concept is overloading and overriding, and these block come under పాలిమార్ఫిజంలోకి ఈ రెండు వస్తాయి. నెక్స్ట్ 9, 10. Next concept is inheritance. In inheritance we are going to discuss 3 concepts, that is easier relationship, hazier relationships and method signatures. మనం అండర్ ఇన్హెరిటెన్స్ అంబ్రెల్లా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజియర్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. అండ్ నెక్స్ట్ మనం హ్యాజియర్ రిలేషన్షిప్ గురించి నేర్చుకుంటున్నాం, అలాగే మెథడ్ సిగ్నేచర్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ ఫర్ బేసిక్ ఆఫ్ ఊప్స్. మీకు ఖచ్చితంగా ఊప్స్ వచ్చి ఉండాలి, అండ్ ఊప్స్లో మనకి ఇవన్నీ కవర్ అవ్వ ఉండాలి. మోరోవర్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ టేకెన్, మనం ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ స్మాల్ కాన్సెప్ట్స్ కాదు, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ టేక్ మచ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవర్లోడింగ్ మీద, ఓవర్ రైడింగ్ మీద ఆల్మోస్ట్ 3 hours స్పెండ్ చేయొచ్చు, అండ్ ఓవర్ రైడింగ్ మీద 4 hours స్పెండ్ చేయొచ్చు. అంటే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్తున్నాను. అండ్ ఇంకా easier relationship, has a relationship, method signature, they are taking 1 hours. Encapsulation పై బ్లాక్ పర్వాలేదు, మధ్యలో బ్లాక్ చాలా ఇంపార్టెంట్, ఇట్స్ టేక్ మచ్ టైమ్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ నెక్స్ట్ టాపిక్స్ స్టాటిక్ కంట్రోల్ ఫ్లో అండ్ ఇన్స్టెన్స్ కంట్రోల్ ఫ్లో. ఇన్స్టెన్స్ కంట్రోల్ ఫ్లో మనకి డైనమిక్ కంట్రోల్ ఫ్లో అనేది కవర్ అవుతుంది ఇక్కడ అండి. ఇన్స్టెన్స్ control flow, this comes under one block, instance control flow and static control flow. It is a very important concept, ఇది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ మేజర్ కాన్సెప్ట్ మీరు ఇవన్నిటిలో మనకి మేజర్ ఇంపార్టెంట్ అనేది ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. అండ్ దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టైప్ కాస్టింగ్, 15th point constructors, 14th cohesion. Everyone, if you ask what are the features of OOPS, they simply said polymorphism, interface, abstraction and encapsulation, and they feel very proud and happy. But in encapsulation, along with these concepts, we have so many other concepts, and along with these concepts మనకి encapsulation, interface, polymorphism ఎలా ఉన్నాయో అదే విధంగా కపులింగ్ కొహిషన్స్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్. దే ఆర్ హై లెవెల్, బట్ దే ఆర్ హై లెవెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ ప్యాటర్న్స్ కానీ, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కానీ, లూజ్ కప్లింగ్, టైట్ కప్లింగ్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మీకు అర్థం కావాలి. అలాంటి కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయడానికి ఈ కప్లింగ్ అనేది, కొహిషన్స్ అనేవి యూజ్ చేశారు. సో దే ఆర్ ఆల్సో మచ్ ఇంపార్టెన్స్ బికాస్ ఆఫ్ దిస్ హై లెవెల్ డిజైనింగ్ పర్స్పెక్టివ్. నో వన్ ఈజ్ గోయింగ్ టు ఇంట్రెస్టెడ్ టు టీచ్ అండ్ నో వన్ ఈజ్ గోయింగ్ టు టేక్ దట్ మచ్ రిస్క్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ కాన్సెప్ట్స్. బట్ మనం మన ఎక్స్ప్లెనేషన్ ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే అండి, లెట్స్ సీ the best and we will see the complete features of Java, and this is all what we are discussing in everyday classes. And what I promise, I will నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఊప్స్ నుంచి యూ విల్ సీ వాట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్నది నేను చెప్పాను, అండ్ ఐ విల్ బీ దేర్ అండ్ మై ప్రామిస్. ఓకే కదండి, మీకు ఈ కాన్సెప్ట్ అన్నీ యాక్చువల్గా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళలాగా నేను ఎన్కాప్సులేషను, ఇంటర్ఫేస్, పాలిమార్ఫిజం చెప్పుకుంటే అయిపోతుంది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ నేను ఏదైతే చెప్పానో మనం ఊప్స్ నుంచి స్టార్ట్ చేద్దామండి. అండ్ యూ విల్ బీ సర్ప్రైజ్ అని చెప్పాను. అండ్ ఓకే, మీరైతే సంథింగ్ కొత్త కాన్సెప్ట్ మీకు అనిపిస్తుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ బయట వెబ్సైట్లో ఉన్నట్టు, లేకపోతే బయట ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు ఉందా?
ఎక్కువ టైం తీసుకునేవి ఈ ఓవర్ రైడింగ్ దగ్గర ఎక్కువ తీసుకుంటుంది, ఓవర్ రైడింగ్ దగ్గర ఎక్కువ తీసుకుంటుంది, కన్స్ట్రక్టర్ దగ్గర ఎక్కువ తీసుకుంటుంది. మిగతా అన్నీ పర్వాలేదు, వీ కెన్ కంప్లీట్ రెగ్యులర్ ఫార్మాట్లో మనం కంప్లీట్ చేసేయచ్చు. బట్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్, కన్స్ట్రక్టరు ఈ 3 టాపిక్సే ఆల్మోస్ట్ 4-5 days తీసేసుకుంటాయి మనకి. ఎక్కువ అంటే వీ హ్యావ్ టు డిస్కస్ మోర్ ఆన్ దట్. ఇది కదా సబ్జెక్ట్ అంటే. ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు వీ విల్ నో. అట్లీస్ట్ మనం టార్గెట్ 100కి పెట్టుకుంటే మనకి 80-75 వస్తాయి. మనం టార్గెట్ 50కి పెట్టుకుంటే ఖచ్చితంగా 25-30 వస్తాయి. సో అట్లీస్ట్ మనం ఎప్పుడైతే పెద్ద కాన్సెప్ట్ నేర్చుకుంటామో అప్పుడు మనకి ఎన్క్యాప్సులేషను, అబ్స్ట్రాక్షను, ఇంటర్ఫేసెస్, క్లాసెస్ ఇవన్నీ మనకి పెద్ద ఆలోచించాల్సిన పని ఉండదు, ఆబ్వియస్గా అర్థమైపోతాయి. సో లెట్స్ డిస్కస్ అవర్ ఫస్ట్ క్లాస్. మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి సి, పాస్కల్, ఫోర్ట్రాన్, దే ఆర్ కమ్ అండర్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. And moreover, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి మెయిన్గా ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అండ్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. మనకి ఏదైనా ఒక టాస్క్ ఉన్నా లేకపోతే ఒక రిక్వైర్మెంట్ ఉన్నా, బై యూజింగ్ ఫంక్షన్స్ వీ విల్ కంప్లీట్ దట్ టాస్క్ బై యూజింగ్ ద ప్రొసీజర్. ఏ ప్రోగ్రామర్ యూజెస్ ప్రొసీజర్ అన్నా ఫంక్షన్స్ అన్నా సంథింగ్ ఈక్వల్ అండి. అండ్ ప్రొసీజర్స్ ఇక్కడ నేను ఫంక్షన్స్ అంటున్నాను, టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ అనమాట. అండ్ ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వెనెవర్ ఏ ప్రోగ్రామర్ వాంట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్, అప్పుడు తను ఏం చేస్తాడంటే హీ విల్ డివైడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ ద టాస్క్ ఇంటూ సెవరల్ ఫంక్షన్స్. ఒక పెద్ద అప్లికేషన్ రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ అప్లికేషన్ మొత్తాన్ని సెవరల్ టాస్క్స్ కింద లేకపోతే సెవరల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని దాని ఈచ్ టాస్క్ని ఈచ్ ఫంక్షన్ కింద రాసుకుంటాం. అండ్ ఈచ్ ఫంక్షన్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్ పర్టికులర్ టాస్క్ which are called and controlled by ఆ ఈచ్ పర్టికులర్ ఫంక్షను మనకి కాల్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ త్రూ మెయిన్ ఫంక్షన్ నుంచి జరుగుతుంది. అండ్ మనం ఈ అప్రోచ్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటాం. ఏం జరుగుతుందని ఇంటర్నల్గా ఒక మెయిన్ మెథడ్ ఉంటుంది, మనకి ఇచ్చిన అప్లికేషన్ ఫస్ట్ డివిజన్ చేసుకుంటాం. ఐ విల్ సీ ద పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఇచ్చారు, మన ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయాలంటే వీ హ్యావ్ టేక్ ఇట్ మనం దాన్ని ఎలా డివైడ్ చేసుకుంటామంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3 కింద 3 ఫంక్షన్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాము. వాటిలో మళ్ళీ సబ్ టాస్క్ల కింద ఇవన్నీ వస్తాయి, ఫంక్షన్ 4, ఫంక్షన్ 5 అన్నీ. ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్లో మనం ఎలా అప్రోచ్ అవుతామంటే ఆ డివైడ్ చేసిన ఈచ్ టాస్క్ని మనం ఒక్కొక్క ఫంక్షన్ ద్వారా ప్రోగ్రామింగ్ చేసి ఆ ఒక్కొక్క ఫంక్షన్ని మెయిన్ ఫంక్షన్ నుంచి అంటే మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసుకుంటాం. అండ్ వీ కంట్రోలింగ్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. ఈ అప్రోచ్ని మనం ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటాం. ఇంకా మనం ఒకవేళ రీయూజబిలిటీ అనేది యూజ్ అయితే మనం కొత్త ఫంక్షన్ ఎందుకు రాసుకుంటాం? కొత్త టాస్క్ వచ్చినప్పుడు కొత్త ఫంక్షన్ రాసుకోకూడదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ F1, F2 అనే 2 ఫంక్షన్స్ మీద నేను వర్క్ చేస్తున్నానండి, కొత్త టాస్క్ వచ్చింది, అట్లీస్ట్ నేను F1, F2 యూజ్ చేసుకుని F3ని బిల్డ్ చేయాలి. బట్ వీఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్. మళ్ళీ F3కి ఇంకొక ఫంక్షన్ రాసుకుంటున్నాం. అప్పుడు మనకి కోడ్ ఇంక్రీజ్ అయిపోతుంది అండ్ రీయూజబిలిటీ పోతుంది, రీయూజబిలిటీ అనేది ఉండట్లేదు. ఒకవేళ మనం అలా యూజ్ చేసుకున్నాం అనుకోండి, F1, F2 పాత కోడ్ని యూజ్ చేసుకుని కొత్త కోడ్ని క్రియేట్ చేయడం, కొత్త ఫంక్షన్స్ని బిల్డ్ చేయడం అనేది చేసినప్పుడు మనకి ప్రోగ్రామింగ్ విల్ బికమ్ ఈజీ. మనకి తక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే మనకి ఎక్కువ అర్థమవుతుంది, ఎక్కువ లైన్స్ పెట్టుకునే కొలది మనకి గ్రిప్ అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించినప్పుడు ఓకే, జావా సాఫ్ట్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఓకే వీ వాంట్ ఎ న్యూ అప్రోచ్. వాళ్ళు న్యూ అప్రోచ్, నాట్ జావా సాఫ్ట్ పీపుల్, ఆ టైంలో ఉన్న సైంటిస్ట్ కావచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావచ్చు, దే థింక్ దట్ ఓకే వీ నీడ్ సమ్ న్యూ అప్రోచ్ అని అప్పుడు అనుకున్నారు. ఓకే, నెక్స్ట్ మనకి అనదర్ హ్యాండ్ వీ హ్యావ్ ఏ లాంగ్వేజెస్ లైక్ C++, జావా. ఇవన్నీ మనకి యూజెస్ క్లాసెస్ని, ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకున్న ఇన్ దేర్ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్లో
క్లాసెస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకుంటున్నాయి. అండ్ which are using these classes and objects in their programs, they are called they are called object oriented programming languages. వాటిల్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఇందులో మనకి ఒక క్లాస్ అనేది ఇట్ కన్సిడర్ టు బి ఎ మాడ్యూల్. ఆ క్లాస్ ఇట్ సెల్ఫ్ ఇన్ దట్ మాడ్యూల్ ఇట్ సెల్ఫ్ కంటైన్ డేటా అండ్ మెథడ్స్. మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎ ఫంక్షన్ అన్నమాట. A class is a module which itself contains data and modules to perform particular task. ఏదైనా మనం పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేయాలంటే మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్లాస్ అనే దాన్ని తీసుకుంటాం. అండ్ ఈ క్లాస్ ఇట్ సెల్ఫ్ కన్సిడర్ యాజ్ ఎ కంటైన్స్ ఇట్ సెల్ఫ్ ఏ డేటా అండ్ మెథడ్స్ అన్నమాట. అండ్ మెయిన్ ఇందులో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ అప్రోచ్ని మనం ఎలా అప్రోచ్ అవుతామంటే ద మెయిన్ టాస్క్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ మాడ్యూల్స్ అండ్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ క్లాసెస్. ఈచ్ మాడ్యూల్ని మనం క్లాసెస్ కింద రిప్రజెంట్ చేసుకుంటాం. ఈచ్ క్లాస్ ఇక్కడ పెర్ఫామ్ పర్టికులర్ టాస్క్ ఫర్ ఈచ్ క్లాస్ అనేది పెర్ఫామ్ పర్టికులర్ టాస్క్ చేస్తుంది. అండ్ ఈ క్లాసు దేన్ని యూస్ చేసుకుంటుందంటే ఇంటర్నల్గా ఉన్న డేటా వేరియబుల్స్ని, అలాగే దే హ్యావ్ సెవరల్ మెథడ్స్. మనం ఇంటర్నల్గా క్లాస్లో రాసుకుని సెవరల్ మెథడ్స్ని యూస్ చేసుకుని ఇది ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది, లేకపోతే ఆ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. అండ్ దిస్ అప్రోచ్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటాం అన్నమాట. ఒకసారి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ పిక్చర్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్లాస్ విత్ మెయిన్ మెథడ్. మెయిన్ టాస్క్ అనుకున్నాం, అది క్లాస్ విత్ మెయిన్ మెథడ్, అది మెయిన్ టాస్క్. మనకి ఆ మెయిన్ టాస్క్ని మనం ఎలా డివైడ్ చేసుకుంటామంటే మాడ్యూల్స్ కింద డిఫైన్ చేసుకుంటాం. ఈ మాడ్యూల్స్లో ఏముంటాయి? దే ఆర్ కాల్ నథింగ్ బట్ ఆఫ్ ఎ క్లాసెస్. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఈచ్ క్లాస్లో మనకి ఏముంటాయి? ఇప్పుడు ఈచ్ క్లాస్ మనకి పర్టికులర్ టాస్క్ని కంప్లీట్ చేస్తాయి. ఆ పర్టికులర్ టాస్క్ ఎలా కంప్లీట్ చేస్తుంది ఈచ్ క్లాస్? By using data members and methods which are available in that class. Okay na? And this approach is nothing but of object oriented approach. దీన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటాం. యాక్చువల్గా మనకి లాస్ట్ ఫ్రమ్ సమ్ ఇయర్స్ డెకేడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రోగ్రామర్స్ ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ని ఫాలో అవడం జరిగింది. అండ్ బట్ ఎక్స్పీరియన్స్ ద అబ్జర్వేషన్, వాళ్ళు నేర్చుకున్న అబ్జర్వేషన్ నుంచి సమ్ లెసన్స్ నుంచి దేర్ ఈజ్ అ హ్యూజ్ షిఫ్ట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫ్రమ్ దిస్ న్యూ అప్రోచ్ దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్కి మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయాలి, వై షుడ్ వీ గో ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెన్ వీ ఆల్రెడీ హ్యావ్ ఎ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి ఆల్రెడీ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండగా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్కి ఎందుకు వెళ్ళాం? సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బెనిఫిషియల్ దెన్ హోల్ ఓవర్ ఇండస్ట్రీ విల్ నాట్ బి షిఫ్ట్. సంథింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లేకపోతే మనం ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ అవ్వదు అండ్ ఇట్స్ నాట్ టీచబుల్. అండ్ జావాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ హూప్స్ వల్ల. అండ్ జావా అంటే మెయిన్గా మాట్లాడేది హూప్స్ కాన్సెప్ట్సే. అసలు ఎంత ఇంపార్టెన్స్ వచ్చినాయి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ గురించి, అసలు మనం ఎందుకు వెళ్ళాం అన్నది చూద్దాం. ఐ హోప్ ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఈజ్ క్లియర్. అండ్ మీరు ఎప్పుడు నిద్రలో అడిగినా సరే ఈ రోజు నుంచి మనం చెప్పుకున్న క్లాసెస్ మీరు ఎప్పుడు అడిగినా చెప్పేటట్టు ఉండాలండి. దెర్ ఈజ్ నో ఇంకా అందులో వేరే డౌట్ ఉండకూడదు. మీకు ఎప్పుడైనా సరే అర్థం కాకపోతే నాకు చెప్పండి, ఎండ్ ఆఫ్ ద క్లాస్ అడగండి, మీ ఇష్టం. ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను ఎంతసేపు అయినా కూర్చుంటా, మీ ఇష్టం. బట్ ఆ క్లాస్ మొత్తం మనకి యూ హ్యావ్ టు బి క్లియర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్. మనకి పిఓపిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది చూద్దాం. ఇన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్, ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్లో ప్రోగ్రామర్ కాన్సన్ట్రేట్ ఆన్ స్పెసిఫిక్ టాస్క్ అండి. మనం
ఈ అప్రోచ్లో మనం మ్యాక్సిమం మనం ఆ టాస్క్ మీదే ఫోకస్ పెడతాం, ఆ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి చూస్తాం. సో ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనం వీఆర్ రైటింగ్ ఏ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ టు అచీవ్ ఇట్. దీన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మనం ఫంక్షన్స్ రాసి ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ F1 అనే టాస్క్ ఇచ్చారు, అది కంప్లీట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 2 కొత్త టాస్క్లు యాడ్ అయినాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక 2 కొత్త ఫంక్షన్స్ని క్రియేట్ చేయాలి ఆబ్వియస్గా, అంతే కదా. సో మనం ఆబ్వియస్గా కొత్త ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్లో మనకి ఏమవుతుందంటే, మీరు ఎవ్రీ టైం మీకు టాస్క్ ఇచ్చినప్పుడల్లా మీరు ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటున్నారంటే ఆబ్వియస్గా మీ కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్ టాస్క్స్ ఓన్లీ. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎంటైర్ సిస్టమ్ని, ఎంటైర్ అప్లికేషన్ని నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్కి చేసేసి నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్కి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని రాసుకుంటున్నాం. ఇదే మన మెయిన్ క్రైటీరియా అయింది ఇందులో ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్లో. ఇలాగా మనకి ఎప్పుడెప్పుడైతే న్యూ టాస్క్లు కావాలో అప్పుడప్పుడు మనం న్యూ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ రాసుకుంటూ పోయామనుకోండి, దేర్ ఈజ్ నో రీయూజబిలిటీ ఆఫ్ ద ప్రీవియస్ ఫంక్షన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. మనకి రీయూజబిలిటీ అన్న కాన్సెప్ట్ అసలు ఎందుకు రీయూజబిలిటీ అన్న కాన్సెప్ట్ మనకి ఈ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్లో లేనే లేదు, మ్యాక్సిమం లేదు. ఎందుకంటే ఎవ్రీ టైం మనకు కొత్త టాస్క్ వచ్చినప్పుడల్లా మనం కొత్త ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ రీయూజబిలిటీ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఓకే, వెన్ ద సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్, న్యాచురల్గా మనకి ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయాలంటే, ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేయాలంటే ద కోడ్ సైజ్ విల్ బి ఇంక్రీజ్డ్ ఆటోమేటికల్గా. డే బై డే కోడ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈజ్ ఆబ్వియస్లీ, అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఈరోజు రాసుకున్న దానికి 1 year తర్వాత రాసిన కోడింగ్కి ఆబ్వియస్గా కోడ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ టైమ్ మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వెన్ వీ డెవలప్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్, the code size is exceeding 10,000 lines, and before reaching మనం 10,000 lines నుంచి 1 lakh linesకి వెళ్ళకపోయే ముందు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ప్రోగ్రామర్ అనేవాడు, ఎవరైతే ప్రోగ్రామర్స్ వర్క్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ మీద, దే విల్ కంప్లీట్లీ లూజ్ ద కంట్రోల్ ఆఫ్ ద కోడ్. వాళ్ళకి ఏదైతే గ్రిప్ ఉందో, ఒక 10,000 lines అనుకోండి, ఏదైనా ఒక ప్రోగ్రామర్కి అర్థమవుతుంది, వీ కెన్ వర్క్ ఆన్ దట్. బట్ 1 lakh lines అండ్ అబోవ్ దట్ అంటే ఎనీవే కొంచెం ఎంతో కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే మనకున్న గ్రిప్ కూడా పోతుంది. సో ఎట్ ద టైమ్ ఐ వుడ్ లైక్ టు సే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ ప్రోగ్రామర్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ బిహేవియర్ ఆఫ్ ద కోడ్. అసలు కోడ్ ఎందుకు రాసాం, ఆ కోడ్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, లేకపోతే ఎక్కడైనా డీబగ్ చేయాలన్నా ఇలాంటి చోట్ల మనకి సమ్వాట్ మనకి ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. So it may create some problem, and especially when the software was constructed to handle the bigger and complex systems. ఈ కాంప్లెక్స్ అండ్ బిగ్గర్ సిస్టమ్స్ని చూసుకునేటప్పుడు మ్యాక్సిమం మనకి ఈ ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాటిలైట్స్ ఉంటాయి కదా, శాటిలైట్స్ మనం పంపించే స్కైలోకి ఆ శాటిలైట్స్ని మనం కింద గ్రౌండ్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తాం. ఇలాంటిటప్పుడు మనకి వీ నీడ్ టు రైట్ ఎ మిలియన్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఇన్ సచ్ సిస్టమ్స్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ ఈజ్ కంప్లీట్లీ ఫెయిల్డ్ అండ్ వీ నీడ్ ఎ న్యూ అప్రోచ్. అలాంటి సిస్టమ్స్లో మనకి ప్రొసీజర్ పిఓపి అప్రోచ్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. అలాంటి పెద్ద పెద్ద టాస్క్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నప్పుడు. And there is another problem with this procedure oriented approach, that is, and ఏదైతే మనం ఈ ప్రోగ్రామింగ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్లో ప్రోగ్రామింగ్ చేస్తున్నామో ఇది ఫార్ అన్యాచురల్గా ఉంటుంది. అంటే దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్నేచురల్, సమ్వాట్ ఆడ్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీథింగ్ దట్ ఈజ్ అన్యాచురల్, నాట్ ఆడ్గా ఉండేది మనకి, ఇట్స్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు లెర్న్.
నేర్చుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా మాట్లాడుకునే భాషలోనే తీసుకోండి. మనం తెలుగు మదర్ టంగ్ తెలుగు కాబట్టి వీఆర్ వెరీ కంఫర్టబుల్ టు మన కష్టమైన టాపిక్స్ కూడా మనకి తెలుగులో మాట్లాడుకుంటే తెలుగులో చెప్తుంటే ఈజీగా అర్థమవుతుంది. దట్స్ వై ఐఎమ్ టైటిల్డ్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో తెలుగు టెక్స్ట్ అని నేను పెట్టడం జరిగింది. బికాజ్ ఇట్స్ మోర్ న్యాచురల్. మన ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్న దానికన్నా ఇంగ్లీష్లో కూడా మన టర్మ్స్ అన్నీ ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం డిస్కషన్. బట్ వై వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు బీ ఇన్ తెలుగు అంటే అది మనకు న్యాచురల్గా వచ్చింది కాబట్టి మనం ఎక్కువ కష్టపడవలసిన పని లేదు. అదే ఇప్పుడు మనకు తెలియని ఒక లాంగ్వేజ్ అన్యాచురల్గా హిందీలోనో లేకపోతే ఫ్రెంచ్లోనో నేర్చుకుంటున్నాం అనుకోండి, ఇట్స్ సమ్వాట్ మనకి హార్డ్గా ఉంటుంది, ఇట్స్ కష్టం మనకి. ఇన్ ద సేమ్ వే డెవలపింగ్ ఏ ప్రోగ్రామ్ విల్ బీ ఈజీ. డెవలపింగ్ ఏ ప్రోగ్రామ్ విల్ బీ ఈజీ వెన్ ఇట్ ఈజ్ ఎ న్యాచురల్. ఎప్పుడైతే అది న్యాచురల్గా ఉంటుందో అప్పుడు డెవలపింగ్ ఏ ప్రోగ్రామ్ అనేది కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ యాక్టివిటీస్ ఏమున్నాయండి మనకి ఇన్ అవర్ లైఫ్. వీ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఉంటారు మనకి అండ్ వీ ఇంటరాక్ట్ విత్ దెమ్. మనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే నేను ఇక్కడ న్యాచురల్ అన్యాచురల్ అని చెప్తున్నాను కదా, అది ఎలా ప్రోగ్రామింగ్కి ఇంటరాక్ట్ అసలు అది ప్రోగ్రామ్కి ఎలాగ మ్యాప్ అవుతుందో చూద్దాం. మనకి ఎలా అయితే న్యాచురల్గా మన లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారో అలాగే మనం వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతామో సిమిలర్లీ కోడ్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఫ్రెండ్లీ కోడ్. కోడ్కి కూడా సమ్ ఫ్రెండ్లీ కోడ్స్ ఉంటాయి. దే విల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ విల్ నాట్ ఇంటరాక్ట్ టు అవర్ ఎనిమీస్. మనకి ఎవరైతే నచ్చారో మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వం. అలాగే కోడ్ విల్ ఆల్సో నాట్ ఇంటరాక్ట్ టు సమ్ ఆఫ్ ద ఎనిమీస్. వీ కెన్ సే పర్టికులర్ కోడ్లో కొంత పార్ట్కి అది ఇంటరాక్ట్ కాదు. అండ్ వీ విల్ ప్రొడ్యూస్. మనం ఎలా అయితే మనం తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్ మన చిల్డ్రన్స్ని మనం ఎలా అయితే ప్రొడ్యూస్ చేస్తామో అలాగే ఇట్ ఈజ్ ఆల్సో మనం ఎలాగే ఏజ్ అయిపోయాక మనం డెడ్ అయిపోతామో సిమిలర్లీ కోడ్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ న్యూ కోడ్ దట్ ఈస్ రీయూజబిలిటీ. వన్ కోడ్ హ్యాస్ టు బీ క్రియేటెడ్ సమ్ అదర్ కోడ్ దట్ హ్యాస్ టు బీ రీయూజింగ్. అండ్ అలాగే పాత కోడ్ అనేది యూజ్లెస్ కింద డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. లైక్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ ఆల్సో బీ హ్యూమన్. ఇట్ హ్యాస్ టు బీ మ్యాప్డ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో బీ ఎ న్యాచురల్ థింగ్. దీనికి మనకి న్యాచురాలిటీకి అన్యాచురాలిటీకి గల సంబంధం ఈ విధంగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ప్రోగ్రామింగ్ రీజన్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని ఓకే దే ఆర్ ఫైనలీ డిసైడెడ్ వీ వాంట్ ఎ న్యూ అప్రోచ్ దట్ హ్యాస్ టు బీ మోర్ బెటర్ దాన్ ప్రోగ్రామింగ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారు దే నీడ్ టు క్రియేట్ సమ్ న్యూ అప్రోచ్ అనేది మనం డెవలప్ చేయాలని. అండ్ దట్ న్యూ అప్రోచ్ హ్యాజ్ ఎ ప్రోగ్రామింగ్ విల్ హ్యావ్ సెవరల్ మాడ్యూల్స్ ఉండాలి. ఆ న్యూ అప్రోచ్లో ఖచ్చితంగా సెవరల్ మాడ్యూల్స్ ఉండాలి. అండ్ ఈచ్ మాడ్యూల్ రిప్రజెంట్ ఏ క్లాస్ అండ్ ద క్లాస్ కెన్ బీ రీయూజబుల్. ఏదైతే క్లాస్ ఉందో మనకి మాడ్యూల్లో ఆ క్లాస్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకునేటట్టు ఉండాలి. హెన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ద కోడ్ విల్ బీ బికమ్ ఈజీ. ఎందుకోసం అంటే మళ్ళీ రీయూజ్ చేసుకునేటట్టు ఉండాలి. మెయింటెనెన్స్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గుతుంది అండ్ మోర్ ఓవర్ మనకి మెయింటెనెన్స్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. This approach is suitable not only to develop a bigger and complex application but also to manage easy. మెయిన్గా ఇది బిగ్ కాంప్లెక్స్ అప్లికేషన్స్ పెద్ద ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికే కాదు వాటిని మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. దట్స్ వై సో మెనీ ప్రాజెక్ట్స్ రైట్ నౌ ఆర్ దేర్ అండ్ 99% ఇండస్ట్రీ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. అండ్ మనం సపోర్ట్లో వర్క్ చేస్తున్నాం. చాలామంది డెవలప్మెంట్లోకి తీసుకోరు, ఎంప్లాయీస్ని డైరెక్ట్గా సపోర్ట్లోకి తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్ట్లో వర్క్ చేస్తారు. ఎందుకు జస్ట్ వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ దిస్ అప్రోచ్ ఈజ్ బిల్ట్ ఫర్ ఎ సింగిల్ రూట్ కాన్సెప్ట్. ఈ అప్రోచ్ మొత్తాన్ని సింగిల్ రూట్ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఆబ్జెక్ట్.
I just want to repeat once again. This approach is built from a single root concept, that is object. What is an object? Object is one which represent anything that exists physically in this world. Object అనేది ఏదన్నా కావచ్చు, that exist in physically in this world. ఏదన్నా ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యేది ఈ ప్రపంచంలో ఏదన్నా సరే మనం ఆబ్జెక్ట్ అంటాం. ఇట్ మీన్స్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, అండ్ యానిమల్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ విల్ బీ బికమ్ ఆబ్జెక్ట్ అండి. దట్స్ ఇట్. మన ఈ ప్రపంచంలో దేన్నైనా సరే ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. దట్ హ్యాస్ టు బి ఎగ్జిస్ట్ ఫిజికల్గా ఉండాలి. అండ్ దట్స్ వై this new approach is called object oriented approach. దానికోసమే మనం దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటామన్నమాట. అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ దిస్ అప్రోచ్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటాం. అండ్ ఐ హోప్ మీకు ఇది క్లియర్గా నీట్గా 3 టాపిక్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. వాట్ ఈజ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ అండ్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్ అండ్ హౌ దే ఆర్ ఓవర్కమ్ ఇట్. ఈ 4 కాన్సెప్ట్స్ మీకు క్లియరా? పర్ఫెక్ట్. అండ్ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే మీరు ఏం చెప్తారు? లెట్ రైట్ ఇట్ డౌన్ దిస్ డెఫినేషన్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే ఇంత ఎక్స్ప్లెనేషను, ఇంతసేపు మనం ఆల్మోస్ట్ 1 hour ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. దీని నుంచి మనం నేర్చుకున్నది వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అన్న దానికి మనం చివరిలో ఆన్సర్ చేయలేకపోతే దిస్ ఈజ్ 1 hour టైమ్ ఈజ్ వేస్ట్ అన్నమాట. మనం ఇదంతటిని మనం మిక్సీలో వేసి సమరీ ఏం తీసుకుంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ మెథడాలజీ టు డిజైన్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్ బై యూజింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. క్లాసెస్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుని ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని లేకపోతే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని బిల్డ్ చేసామనుకోండి. దట్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఊప్స్ అంటామన్నమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటాం. సో దీన్ని మనం ఇప్పుడు ఒక సెంటెన్స్లో పెడదాం. దట్ ఈజ్ ఆబ్జెక్ట్. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్? ఇట్స్ అ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ రూమ్. Object and solution is answer is object oriented programming approach is a programming methodology. Object oriented programming approach is a programming methodology to design computer programs / computer software applications by using క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఈ క్లాసెస్ని ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుని మనం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ కానీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని కానీ డెవలప్ చేసామనుకోండి. దెన్ వీ కాల్ దట్ మెథడాలజీ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఊప్స్ కాన్సెప్ట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఫీచర్స్ ఆఫ్ ఊప్స్లోకి ఎంటర్ అవుతాం. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.